కలియుగ వైకుంఠమైన తిరుమల మెట్ల మార్గంలో విచిత్ర సన్నివేశం వెలుగులోకి వచ్చింది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో సంచరించే అడవి వరాహాలను భక్తులు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన వరాహస్వామిగా భావించి పూజలు చేస్తున్నారు. వాటికి బొట్లు పెట్టడం, పాద నమస్కారాలు చేయడం మరియు తినుబండారాలను దగ్గరుంచి తినిపించడం లాంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తిరుమల నడకదారిలో స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు తమకు ఎదురవుతున్న అడవి వరాహాలను చూసి భయపడడానికి బదులు భక్తితో అర్చిస్తున్నారు. సాక్షాత్తు శ్రీవారి రూపంగా భావిస్తూ పసుపు కుంకుమలతో బొట్లు పెడుతున్నారు. బిస్కెట్లు, పండ్లు మరియు ఇతర ప్రసాదాలను తమ చేతులతో తినిపిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అటవీశాఖ మరియు టీటీడీ అధికారులు తక్షణమే స్పందించారు. అడవి వరాహాలు చూడడానికి సాధు జంతువులు అనిపించినా అవి అత్యంత ప్రమాదకరమైన అటవీ మృగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాటికి ఆహారం అలవాటు చేయడం వల్ల లేదా నిష్ఠ పేరుతో దగ్గరకు వెళ్లడం వల్ల అవి ఒక్కసారిగా తిరగబడి భక్తులపై భయానక దాడులు చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో క్రూర జంతువుల స్వభావం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమని, కాబట్టి భక్తులు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తి ముఖ్యమే, కానీ ప్రాణభద్రత అంతకంటే ముఖ్యం. నడకదారిలో వెళ్లే భక్తులు అడవి జంతువులకు ఆహారం వేయడం, దగ్గరకు వెళ్లడం లాంటి చర్యలను స్వస్తి పలకాలని అధికారులు సూచిస్తున్నారు.